ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు ఇక చీకటి రోజులే. ప్రైవేట్ బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ పథకం. ఉద్యోగులను సైతం ప్రైవేటుకే అప్పగించే ప్రయత్నం. ఆల్రెడీ టెండర్లు పిలిచిన ప్రభుత్వం. ఉద్యోగాలు శాశ్వతం అవుతాయనుకున్న సమయంలో పిడుగు. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మార్చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇన్నాళ్లు పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉన్న ఈ పథకాన్ని ఇకపై ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పగిస్తున్నారు. ఇన్నాళ్లు బిల్లుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలుండేది. ఇప్పుడు ప్రైవేట్ బీమా కంపెనీలను ఏమని ప్రశ్నిస్తాయి? ఈ పథకం ఉద్దేశంలోనే ఏదో తేడా కొడుతోంది. ఈ విషయం పక్కన పెడితే ఉద్యోగుల పరిస్థితే అగమ్య గోచరంగా మారింది. ఆరోగ్యశ్రీ పథకం కింద కనీసం 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళున్నారు. ఏనాటికైనా ఏ ప్రభుత్వమైనా తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తుందనే ఆశతో ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నారు. పైగా వాళ్లకు అందుతున్న జీతం అంతంత మాత్రమే. ఆరోగ్య మిత్రులకు 12,000, టీం లీడర్లకు 15,000 జీతం ఇస్తున్నారు. ఇంత తక్కువ జీతాలు ఇస్తున్నా సరే భవిష్యత్తుపై ఆశతో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆశలను చిదిమేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద పనిచేస్తున్న ఆరోగ్య మిత్రులు, టీం లీడర్లను, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఉద్యోగులను బీమా కంపెనీకి అప్పగించారు. ఏపీలో ఈ ఉద్యోగులు దాదాపు 5,000 మందికి పైగా ఉంటారు. వీళ్ళందరి భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడినట్లయింది. ప్రధానంగా 18 ఏళ్లుగా పనిచేస్తున్న వారు భయాందోళనలో ఉన్నారు. అసలే అవి ప్రైవేట్ బీమా కంపెనీలు. ఖచ్చితంగా ఖర్చులు తగ్గించుకోవాలని, వీలైనంత మిగిల్చుకోవాలని చూస్తాయి. పూర్తి లాభాపేక్షతోనే పనిచేస్తాయి. నష్టాలొస్తే ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తీసేస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగులను ప్రైవేట్ బీమా కంపెనీలకు కట్టబెట్టటమేంటని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ఆ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది.